ఒకానొకప్పుడు ఒక అడవిలో ఒక చీమ మరియు ఒక మిడత నివసించాయి. వేసవికాలంలో మిడత పనిచేయడానికి బదులుగా తన సమయాన్ని వృధా చేసింది. కాని చీమ ప్రతిరోజూ చాలా కష్టపడి పనిచేసింది. చీమను చూసిన తర్వాత మిడత ఇలా చెప్పింది, ఎందుకింత కష్టపడి ఆహారం దాచుకుంటున్నావు? ఇప్పుడు జీవితాన్ని ఆనందించు. చీమ ఎప్పుడూ వాదించలేదు. బదులుగా అది ఆహారాన్ని మోసుకెళ్లడం కొనసాగించింది. కొద్ది కాలానికే చలికాలం వచ్చింది. మిడతకు తినడానికి ఒక్క గింజకూడా దొరకలేదు. ఆకలితో వణుకుతూ అది చీమ దగ్గరకు వెళ్లి వేడుకుంది. దయచేసి నాకు కొంచెం ఆహారమివ్వు. నేను చాలా రోజులుగా ఏమీ తినలేదు. చీమ తన దగ్గర ఉన్న ఆహారంలో కొంత మిడతతో పంచుకుంది. కాని అది ఇలా చెప్పింది, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా జీవిస్తే ఇదే జరుగుతుంది. మిడత సిగ్గుపడింది. ఆ రోజు నుండి అది కూడా చీమలాగే కష్టపడి పనిచేయడం ప్రారంభించింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఇది అనమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేస్తారు. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీరు మన వీడియోని మిస్ కాకూడదు అనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. పైన యారో మార్క్ చూపిస్తున్న ఐ కార్డ్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. లేదంటే డిస్క్రిప్షన్లో కూడా మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది, అక్కడి నుంచి అయినా సరే జాయిన్ అవ్వండి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 PDF ఫైల్స్ తయారు చేశాము. మొదటి PDF లో ఒక 1000 పదాలు తీసుకుని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ PDF లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ PDF లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ PDFల కోసం క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. చూడండి, ఇక్కడ ఒకానొకప్పుడు అనుంది. ఓకే, ఒకానొకప్పుడు అంటే వన్స్ అపాన్ ఏ టైం, ఒకానొకప్పుడు ఒక అడవిలో అంటున్నాం. ఒక అడవిలో అంటే ఇన్ ఏ ఫారెస్ట్. ఒక అడవిలో ఒక చీమ మరియు ఒక మిడత నివసించాయి. మనం ఏ వాక్యం స్టార్ట్ చేస్తున్నా సరే ముందు మనం చూడాల్సింది సబ్జెక్ట్ ఏంది, వెర్బ్ ఏంది, ఈ రెండు చూడాలన్నమాట. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది అంటే ఒక చీమ మరియు ఒక మిడత అనేది సబ్జెక్టు, వెర్బ్ ఏందంటే నివసించాయి అనేది వెర్బ్. ఇప్పుడు ఈ రెండింటిని మనం కలిపి రాయాలన్నమాట. ఒక చీమ మరియు ఒక మిడత అని రాస్తే ఒక చీమ అంటే యాన్ యాంట్ అండ్ ఒక మిడత అంటే గ్రాస్ హోపర్ అండ్ ఏ గ్రాస్ హోపర్. ఓకే, ఒక చీమ మరియు ఒక మిడత నివసించాయి అంటే వెర్బ్ పాస్ట్లో ఉంది. ఓకే, లివ్ అంటే నివసించాయి కాబట్టి లేవుడు, నివసించాయి. ఓకే, ఇది అన్నమాట. తర్వాత వేసవి కాలంలో అంటున్నాం. అంటే వేసవి కాలంలో అంటే డ్యూరింగ్ సమ్మర్ అంటే వేసవి కాలంలో అన్నమాట. మిడత పని చేయడానికి బదులుగా తన సమయాన్ని వృధా చేసింది. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? మిడత అనేది సబ్జెక్టు, వృధా చేసింది అనేది వెర్బ్. ఫస్ట్ ఈ రెండింటిని మనం కలిపి రాయాలి. మిడత వృధా చేసింది అని. ఓకే, మిడత అంటే ది గ్రాస్ హోపర్, వృధా చేయడం అంటే వేస్ట్ చేయడం అనమాట. వేస్ట్ చేసింది కాబట్టి వేస్టెడ్, ద గ్రాస్ హోపర్ వేస్టెడ్. ఏం వృధా చేసింది? తన సమయాన్ని వృధా చేసింది. అంటే ఇట్స్ టైం, తన సమయాన్ని. ఓకే, దేనికి బదులుగా అంటే పని చేయడానికి బదులుగా. ఓకే, ఇక్కడ బదులుగా అని ఉంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ తర్వాత ఎప్పుడు కూడా ING వెర్బ్ ఉండాలి. కాబట్టి పని చేయడానికి, ఇక్కడ పని చేయడం అంటే వర్క్, INGలోకి తీసుకుంటే వర్కింగ్. ఓకే,
ఇది అనమాట. డ్యూరింగ్ సమ్మర్ ద గ్రాస్ హోపర్ వేస్టెడ్ ఇట్స్ టైమ్ ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్. తర్వాత కానీ, ఓకే, అంటే బట్, కానీ చీమ ప్రతిరోజు చాలా కష్టపడి పనిచేసింది. ఓకే, సబ్జెక్ట్ ఏంది? చీమ పని చేసింది. ఈ రెండింటిని మనం కలిపి రాయాలన్నమాట. చీమ పని చేసింది అంటే బట్ ది యాంట్ వర్క్డ్, పని చేసింది. ఎలా? చాలా కష్టపడి అని ఉంది. అంటే వెరీ హార్డ్, లేకపోతే సో హార్డ్ అన్న ఓకే. చాలా కష్టపడి పని చేసింది. ప్రతిరోజు అంటున్నాం అంటే ఎవ్రీడే, ప్రతిరోజు చాలా కష్టపడి పనిచేసింది. తర్వాత చీమను చూసిన తర్వాత అంటున్నాం. ఓకే, చీమను చూసిన తర్వాత అంటే ఆఫ్టర్ సీయింగ్ ద యాంట్, చీమను చూసిన తర్వాత ఆఫ్టర్ సీయింగ్ ద యాంట్ మిడత ఇలా చెప్పింది. మిడత ఇలా చెప్పింది అంటే ద గ్రాస్ హోపర్ సెడ్ లైక్ దిస్, ఇలా చెప్పింది. ఏం చెప్పింది అని చూస్తే చూడండి, ఇక్కడ ఎందుకు ఇంత కష్టపడి ఆహారం దాచుకుంటున్నావు? ఓకే, ఎందుకు దాచుకుంటున్నావు అంటే ఇప్పుడు, అంటే కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి మనం ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాస్తే ఎందుకు దాచుకుంటున్నావు, ఇక్కడ దాచుకోవడం అంటే సేవ్ చేసుకోవడం అనమాట. అంటే వై ఆర్ యూ సేవింగ్, ఎందుకు దాచుకుంటున్నావు దేన్ని? ఆహారాన్ని, అంటే ఫుడ్. ఓకే, వై ఆర్ యూ సేవింగ్ ఫుడ్, ఇంత కష్టపడి అంటున్నాం. ఇంత కష్టపడి అంటే సో హార్డ్. వై ఆర్ యూ సేవింగ్ ఫుడ్ సో హార్డ్, ఎందుకు నువ్వు ఇంత కష్టపడి ఆహారాన్ని దాచుకుంటున్నావు అన్నమాట. తర్వాత ఇప్పుడు జీవితాన్ని ఆనందించు. ఓకే, ఇప్పుడు జీవితాన్ని ఆనందించంటే ఆనందంగా బతుకు అంటుంది. ఇప్పుడు అంటే నౌ యూ లివ్ హ్యాపీలీ, నౌ యూ లివ్ హ్యాపీలీ అంటే ఇప్పుడు నువ్వు ఆనందంగా జీవించు అంటుంది అనమాట. ఓకే, తర్వాత చీమ ఎప్పుడు వాదించలేదు. ఓకే, అంటే ద యాంట్ సబ్జెక్ట్, చీమ వాదించలేదు అంటే డిడ్ నాట్ ఆర్గ్యూ, వాదించలేదు. ఇక్కడ ఎప్పుడు వాదించలేదు అంటున్నాం కాబట్టి ఈ ఎప్పుడు అనే మీనింగ్ రావడానికి డిడ్ నాట్ కాస్త నెవర్ యూస్ చేద్దాం. అంటే ద యాంట్ నెవర్ ఆర్గ్యూడ్. ఓకే, ద యాంట్ నెవర్ ఆర్గ్యూడ్, చీమ ఎప్పుడు వాదించలేదు. ఓకే, తర్వాత బదులుగా అంటున్నాం. ఓకే, బదులుగా అంటే ఇన్స్టెడ్, బదులుగా అది ఆహారాన్ని మోసుకెళ్ళడం కొనసాగించింది. సబ్జెక్ట్ ఏంది? అది ఏం చేసింది? కొనసాగించింది అంటే కంటిన్యూ చేసింది అనమాట. అంటే ఇట్, కొనసాగించడం అంటే కంటిన్యూ కాబట్టి ఇట్ కంటిన్యూడ్, అది కొనసాగించింది. మోసుకెళ్ళడం, ఇక్కడ మోసుకెళ్ళడం అంటే క్యారీ అనమాట. ఇట్ కంటిన్యూడ్ క్యారీయింగ్, దేన్ని? ఆహారాన్ని. కాబట్టి ఇట్ కంటిన్యూడ్ క్యారీయింగ్ ఫుడ్, అది ఆహారాన్ని మోసుకెళ్ళడం కొనసాగించింది. తర్వాత కొద్ది కాలానికే అంటున్నాం. ఓకే, కొద్ది కాలానికే అంటే సూన్ అని రాస్తే సరిపోద్ది. సూన్ అంటే కొద్ది కాలానికే అని అర్థం. చలికాలం వచ్చింది. ఓకే, ఇక్కడ చలికాలం అంటే వింటర్. ఓకే, సూన్ వింటర్. ఇక్కడ వచ్చింది అంటే డైరెక్ట్గా కమ్ తీసుకొని కేమ్ రాయకుండా అరైవ్ రాద్దాం. ఓకే, వింటర్ అరైవ్డ్ అంటే చలికాలం చేరుకుంది అనమాట, వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ దయచేసి నాకు కొంచెం ఆహారం ఇవ్వు. ఓకే, దయచేసి అంటున్నాం అంటే ప్లీజ్, నాకు కొంచెం ఆహారం ఇవ్వు అంటున్నాం కాబట్టి గివ్. ఓకే, ప్లీజ్ గివ్ మీ, ఎవరికి? నాకు. ఓకే, ప్లీజ్ గివ్ మీ ఏంటిది? కొంచెం ఆహారం అంటే సమ్ ఫుడ్. ప్లీజ్ గివ్ మీ సమ్ ఫుడ్, దయచేసి నాకు కొంచెం ఆహారం ఇవ్వు. నేను చాలా రోజులుగా ఏమీ తినలేదు. ఓకే, నేను తినలేదు. ఓకే, అంటే ఐ డిడ్ నాట్ ఈట్, నేను తినలేదు. చాలా రోజులుగా అంటున్నాం అంటే
చాలా రోజుల నుండి ఇప్పుడు కూడా తినలేదు, అంటే ఇప్పుడు కూడా ఆ పని జరగలేదు. కాబట్టి ఈ టెన్స్ కూడా మనం చేంజ్ చేద్దాం. అంటే ఇప్పుడు పాస్ట్ సింపుల్లో రాసినా మనం పాస్ట్ సింపుల్ కాస్త ప్రజెంట్ పర్ఫెక్ట్లోకి చేంజ్ చేస్తున్నాం. ఎందుకు? చాలా రోజులుగా ఇప్పుడు కూడా తినలేదు, అంటే గతం నుంచి ఇప్పుడు కూడా తినలేదు, కాబట్టి దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లోకి చేంజ్ చేస్తున్నాం. ఓకే, ఐ హ్యావెంట్ ఈటన్, ఇక్కడ నథింగ్ బదులు ఎనీథింగ్. ఓకే, ఐ హ్యావెంట్ ఈటన్ ఎనీథింగ్, నేనేమీ తినలేదు చాలా రోజులుగా అంటున్నాం. అంటే ఫర్ మెనీ డేస్, చాలా రోజులుగా నేను ఏమీ తినలేదు. ఓకే, తర్వాత చూడండి, ఇక్కడ చీమ తన దగ్గర ఉన్న ఆహారంలో కొంత మిడతతో పంచుకుంది. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? చీమ ఏం చేసింది? పంచుకుంది, అంటే షేర్ చేసుకుంది అనమాట. ఓకే, చీమ పంచుకుంది, ఇది రాద్దాం ఫస్ట్ మనం. అంటే ది యాంట్ షేర్డ్, చీమ పంచుకుంది. ఏంటిది? తన దగ్గరున్న ఆహారంలో కొంత. ఓకే, తన దగ్గరున్న ఆహారంలో కొంత అంటే సమ్ ఆఫ్ ఇట్స్ ఫుడ్. సమ్ ఆఫ్ ఇట్స్ ఫుడ్ అంటే తన దగ్గర ఉన్న ఆహారంలో కొంత. ఎవరితో? మిడతతో అంటున్నాం కాబట్టి విత్ ది గ్రాస్ హోపర్, మిడతతో పంచుకుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కానీ అంటున్నాం. అంటే బట్, కానీ అది ఇలా చెప్పింది. ఓకే, అది ఇలా చెప్పింది అంటే అది చెప్పింది, అంటే ఇట్ సెడ్, అది చెప్పింది. ఇలా అంటున్నాం కాబట్టి లైక్ దిస్, అది ఇలా చెప్పింది. ఏమని చెప్పింది? భవిష్యత్తు గురించి ఆలోచించకుండా జీవిస్తే ఇదే జరుగుతుంది, అంటే ఇది ఒక కండిషన్ అనమాట. అలా జరిగితే ఇలా జరుగుతుంది అని. ఓకే, ఇది ఇఫ్ కండిషన్ 1 కాబట్టి ఫస్ట్ ఉన్నదాన్ని మనం ఎప్పుడు కూడా సింపుల్ ప్రజెంట్లో రాయాలి. ఓకే, ఇక్కడ ఇఫ్ కండిషన్ రాస్తే మనం భవిష్యత్తు గురించి ఆలోచించకుండా జీవిస్తే అంటే ఎవరి గురించి చెప్తుంది? నీ గురించి, అంటే నువ్వు అని చెప్తుంది. కాబట్టి సబ్జెక్ట్ యూ అనమాట. అంటే చూడండి, ఇక్కడ ఇఫ్ యూ లివ్ అంటే నీవు జీవిస్తే అన్నమాట. జీవిస్తే ఎలా? భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, అంటే వితౌట్ థింకింగ్, అంటే ఆలోచించకుండా. దేని గురించి? భవిష్యత్తు గురించి, అంటే అబౌట్ ఫ్యూచర్. ఓకే, ఇఫ్ యూ లివ్ వితౌట్ థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తు గురించి ఆలోచించకుండా జీవిస్తే ఇదే జరుగుతుంది. ఇదే అంటే దిస్ ఈజ్ వాట్, అంటే ఇదే. ఇదే అంటే దిస్ ఈజ్ వాట్. అదే అంటే దట్ ఈజ్ వాట్, అంటే అదే. ఇదే జరుగుతుంది కాబట్టి దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. ఇది ఇఫ్ కండిషన్ 1 కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్లో ఉంది, తర్వాత సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్లో ఉంది. అందుకే మనం వీళ్ళతో రాసినాం అనమాట. ఓకే, ఇది. నెక్స్ట్ చూస్తే చూడండి, ఇక్కడ మిడత సిగ్గుపడింది. అంటే ది గ్రాస్ హోపర్, అంటే మిడత సిగ్గుపడింది. ఓకే, ఫీల్ అషేమ్డ్ అంటే సిగ్గుపడ్డం, సిగ్గుపడింది కాబట్టి ఫెల్ట్, ఫీల్ కాస్త ఫెల్ట్ అషేమ్డ్. ఓకే, ఫెల్ట్ అషేమ్డ్, సిగ్గుపడింది. ఓకే, తర్వాత ఆ రోజు నుండి అంటున్నాం. ఓకే, ఆ రోజు నుండి అంటే ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్, అంటే ఆ రోజు నుండి అది కూడా చీమలాగానే కష్టపడి పనిచేయడం ప్రారంభించింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? అది ఏం చేసింది? ప్రారంభించింది. అది ప్రారంభించింది అంటే ఇట్ స్టార్టెడ్, అది కూడా ప్రారంభించింది. ఇక్కడ కూడా అని ఉంది కాబట్టి మనం ఆల్సో అనేది కూడా యాడ్ చేస్తే ఇట్ ఆల్సో. ఓకే, ఇట్ ఆల్సో స్టార్టెడ్. ఏం స్టార్ట్ చేసింది? పని చేయటం. ఓకే, అంటే వర్కింగ్ అన్నమాట. ఇట్ ఆల్సో స్టార్టెడ్ వర్కింగ్. ఎలా? కష్టపడి, అంటే హార్డ్. ఓకే, ఇట్ ఆల్సో స్టార్టెడ్ వర్కింగ్ హార్డ్. చీమలాగే అంటున్నాం, అంటే చీమలాగే, అలాగే అంటున్నాం కాబట్టి జస్ట్ లైక్ ద యాంట్, చీమలాగానే. ఇది అనమాట స్టోరీ. ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి, ఇక్కడ వన్స్ అపాన్ ఏ టైమ్, ఒకానొకప్పుడు, ఇన్ ఏ ఫారెస్ట్, ఒక అడవిలో, ఎన్ యాంట్ అండ్ ఏ గ్రాస్ హోపర్ లివ్డ్, అంటే ఒక చీమ మరియు ఒక మిడత నివసించాయి. తర్వాత
డ్యూరింగ్ సమ్మర్ అంటే వేసవి కాలంలో అంటే ఆ సమయంలో అని అర్థం. ద గ్రాస్ హోపర్ వేస్టెడ్ ఇట్స్ టైమ్, మిడత తన సమయాన్ని వృధా చేసింది. ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ అంటే పని చేయడానికి బదులుగా. ఓకే, తర్వాత బట్ కానీ ద యాంట్ వర్క్డ్ వెరీ హార్డ్ ఎవ్రీ డే, ఆ చీమ ప్రతిరోజు కూడా కష్టపడి పనిచేసింది. తర్వాత ఆఫ్టర్ సీయింగ్ ద యాంట్ అంటే చీమను చూసిన తర్వాత ద గ్రాస్ హోపర్ సెడ్ లైక్ దిస్, మిడత ఇలా చెప్పింది. ఏమని? వై ఆర్ యూ సేవింగ్ ఫుడ్ సో హార్డ్, ఎందుకు నువ్వు ఇంత కష్టపడి ఆహారాన్ని సేవ్ చేస్తున్నావు అని అడిగింది. నౌ యు లివ్ హ్యాపీలీ, ఇప్పుడు నువ్వు సంతోషంగా జీవించు అంది. దానికి చీమ ఎప్పుడు కూడా వాదించలేదు. అంటే ద యాంట్ నెవర్ ఆర్గ్యూడ్, ఆ చీమ ఎప్పుడు కూడా వాదించలేదు. ఇన్స్టెడ్ అంటే బదులుగా, ఇట్ కంటిన్యూడ్ అది కొనసాగించింది. క్యారీయింగ్ ఫుడ్ అంటే ఫుడ్ను మోసుకెళ్ళడం అది కొనసాగించింది. ఓకే, తర్వాత కొద్ది కాలానికి అంటున్నాం అంటే సూన్ వింటర్ అరైవ్డ్ అంటే చలికాలం వచ్చింది. ఓకే, తర్వాత మిడతకు తినడానికి ఒక్క గింజ కూడా దొరకలేదు. అరే మనం ఈ స్లైడ్ మిస్ అయ్యాం, అది మళ్ళీ ఇది ఇప్పుడు రాద్దాం. ఓకే, మిడతకు దొరకలేదు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మిడత అనేది సబ్జెక్టు, దొరకలేదు అనేది వెర్బ్. ఈ రెండింటిని మనం కలిపి రాయాలి. అంటే ది గ్రాస్ హోపర్ డిడెంట్ ఫైండ్ అంటే దొరకలేదు. ఇక్కడ ఫైండ్ బదులు మీరు గెట్ రాసిన సేమ్ మీనింగ్. ద గ్రాస్ హోపర్ డిడెంట్ గెట్ అన్నా ఓకే, ద గ్రాస్ హోపర్ డిడెంట్ ఫైండ్ అన్నా సరే ఓకే. ఏం దొరకలేదు? ఒక్క గింజ కూడా. ఓకే, ఒక్క గింజ కూడా అంటున్నాం. కూడా అనే తర్వాత రాద్దాం. డిడెంట్ గెట్ ఏ సింగిల్ గ్రెయిన్ అంటే ఒక్క గింజ. ఓకే, ఒక్క గింజ కూడా అంటున్నాం కాబట్టి ఇక్కడ ఈవెన్ కూడా యాడ్ చేద్దాం. అంటే ద గ్రాస్ హోపర్ డిడెంట్ గెట్ ఈవెన్ ఏ సింగిల్ గ్రెయిన్, దేనికి? తినటానికి అంటున్నాం. అంటే టు ఈట్, తినటానికి. ఓకే, నెక్స్ట్ షివరింగ్ విత్ హంగర్ అంటే ఆకలితో వణుకుతూ ఇట్ వెంట్ టు ద యాంట్ అండ్ ప్లీడెడ్, అది చీమ దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడుకుంది. ఓకే, నెక్స్ట్ ఏమని బ్రతిమిలాడుకుంది? ప్లీజ్ గివ్ మీ సమ్ ఫుడ్, దయచేసి కొంచెం ఆహారం ఇవ్వు. ఐ హ్యావెంట్ ఈటెన్ ఎనీథింగ్ ఫర్ మెనీ డేస్, నేను చాలా రోజులుగా ఏమీ తినలేదు అని వేడుకుంది. ద యాంట్ షేర్డ్ సమ్ ఆఫ్ ఇట్స్ ఫుడ్, ద యాంట్ షేర్డ్ అంటే చీమ పంచుకుంది. సమ్ ఆఫ్ ఇట్స్ ఫుడ్ తన ఆహారంలో కొంతని. విత్ ద గ్రాస్ హోపర్ అంటే మిడతతో పంచుకుంది అని అర్థం. ఓకే, తర్వాత బట్ కానీ ఇట్ సెడ్ లైక్ దిస్, అది ఇలా చెప్పింది. ఇఫ్ యు లివ్ వితౌట్ థింకింగ్ అబౌట్ ఫ్యూచర్, నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా జీవిస్తే దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్, ఇదే జరుగుతుంది అని చెప్పింది. ద గ్రాస్ హోపర్ ఫెల్ట్ అషేమ్డ్, ఆ మిడత సిగ్గుపడింది. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్, ఆ రోజు నుండి ఇట్ ఆల్సో స్టార్టెడ్ వర్కింగ్, అది కూడా పనిచేయడం మొదలుపెట్టింది. హార్డ్ అంటే కష్టపడి. జస్ట్ లైక్ ద యాంట్ అంటే చీమలాగానే. ఓకే, ఇది స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా మన వీడియోలు మిస్ కాకూడదు అనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ పైన ఐకార్డ్లో ఉంది, అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంది. కాబట్టి మన వీడియోలు మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.